ఇక్కడ చూడండి 2019 టు 2024లో అధికారంలో అంత భారీ స్థాయిలో క్యాడర్ కష్టపడి తెచ్చుకున్న పార్టీ ఈ రోజున ఈ స్థాయిలో ఉండటానికి ప్రథమ కారకుడు ఎవరు అంటే నేనైతే సాయిరెడ్డి గారి పేరు చెప్తాను. వైఎస్ఆర్సీపీ తప్పులు అనగా టక్మని చెప్పమంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే ఓట్ బ్యాంకు డ్యామేజ్ జరిగిన కొన్ని రీజన్స్ చెప్పమంటే టక మనకి చేతి ఏళ్ల మీద వచ్చి 4-5 ఉంటాయి. వాళ్ళు చేసిన తప్పులు మొత్తం కూడా 4-5 ఉండేది. అందులో చెప్పమంటే ఏమొస్తాయి? ఫస్ట్ ఇసుక విధానం, అంటే గవర్నమెంట్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వచ్చిన యాంటీ అక్కడ ఇసుక. రెండోది లిక్కరు, బ్రాండ్స్ లిక్కరు, మైనింగు, ఆ తర్వాత చివరిలో ల్యాండ్ టైటిలింగ్. అంతే కదా? ఈ మొదట చెప్పిన 3 డిజైన్ చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీలో లిక్కర్ అవ్వచ్చు, ఇసుక విధానం అవ్వచ్చు, ఈ మైనింగ్ అవ్వచ్చు. ఈ 3ని చూసింది అంటే అంటే దాని మీద సమగ్రంగా పనిచేసింది లేదు, అది డిజైన్ చేసిన మోడల్. జనరల్గా ఏమైందంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ తీసుకుంటే ఈ 3 కూడా క్యాడర్ ఫీడ్ సార్. గతమని కాదు, ఇప్పుడు టీడీపీ తీసుకున్నా అదేమి ఇల్లీగల్ కూడా కాదు కదా. ఇప్పుడు వైన్ షాప్స్ ఉన్నాయి, టెండర్ ఫ్లోట్ అవుతాయి. ఆ టెండర్లు గవర్నమెంట్ వైజే లీగల్గా టెండర్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకొని డబ్బు ఇన్వెస్ట్ చేసి సంపాదించుకుంటారు. సో ఇట్స్ ఏ ఇన్వెస్ట్మెంట్ అండి, ఒక బిజినెస్. అది క్యాడర్ ఫీల్డ్ లాంటిది. ఇసుక రీచ్లు క్యాడర్ ఫీల్డ్ లాంటిది. మైనింగ్ ఇవన్నీ టెండర్ ప్రొసీజరే. కానీ ఇవి ఆబ్వియస్లీ రూలింగ్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్. అలాంటి టోటల్ 3 సెటప్స్ని కార్యకర్తలకు దూరం చేసింది ఎవరు? ఇది డిజైన్ చేసింది ఎవరు? విజయసాయిరెడ్డి గారు కదా. ఇంతలా చేసి ఆయన చేసింది ఏంటంటే తెలుసా? ఇక్కడ మొత్తం తప్పంతా ఒక గ్రూపిజం లాగా సజ్జల గారి మీదకి, అంటే సజ్జల వర్గం అనుకుంటూ ఆయన ఏంటి సకల మంత్రివర్యులు అనుకుంటూ టీడీపీ వాళ్ళు కాదు ట్రోల్ చేసింది, వైసీపీలోనే పనిగట్టుకొని ఒక టీం ఫామ్ అయ్యి విజయసాయిరెడ్డి గారి కోసం ఇవన్నీ ట్రోల్ చేశారు కదా. ఇప్పుడు ఏవైతే కార్యకర్తలకు నష్టం చేకూర్చి కార్యకర్తల పాపం అన్యాయం అయిపోవడం కారణమైనయో ఈ 3 సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్క చోటనున్నారా? కానీ ఈ రోజుకి నిందలు మోస్తుంది ఎవరు? క్యాడర్ కోసం పథకాలు పెట్టినా మాట్లాడినా 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి ఆ బ్లేమ్ అంతా భరిస్తున్నా అన్నీ చేస్తుంది ఎవరు? సజ్జల గారు. ఎంజాయ్ చేసింది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు? ఈరోజు చిన్న ఒత్తిళ్ళు తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయి ఎంతో ఒత్తిళ్ళు వచ్చి నేను లొంగలేదు అని మళ్ళీ ప్రెస్ మీటా?